అయ్యప్ప స్వామి చరిత్ర. దుర్గాదేవి చేతిలో మహిషాసురుడు సంహరించబడిన తర్వాత అతని సోదరి మహిషి దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసింది. శివుడు, విష్ణు కుమారుడి చేతిలో తప్ప తనకు మరణం లేకూడదని వరం పొందిన ఆమె ముల్లోకాలను పీడించసాగింది. దేవతల ప్రార్థనలకు స్పందించిన శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించగా ఆమె తేజస్సు నుంచి అయ్యప్ప స్వామి అవతరించారు. మెడలో మణిహారంతో జన్మించిన ఆయనకు మణికంఠుడు అనే పేరు వచ్చింది. పందలరాజు రాజశేఖరుడు ఈ దివ్య బాలుణ్ణి పంపానది తీరంలో కనుగొని దత్తత తీసుకున్నాడు. మణికంఠుడి రాకతో రాజ్యం సుభిక్షమై ప్రజల ప్రేమను పొందింది. కానీ మంత్రి గారి కుట్రతో పులిపాలు తెచ్చే పరీక్ష మణికంఠుడికి ఎదురైంది. అడవికి వెళ్లిన ఆయన తన అవతార లక్ష్యమైన మహిషిని సంహరించి లోకానికి శాంతి కలిగించాడు. దేవతలతో కలిసి పులిపై ఎక్కి రాజధానికి తిరిగి వచ్చిన మణికంఠుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన దైవత్యాన్ని వెల్లడించిన స్వామి శబరిమలలో కొలువు తీరుతారని చెప్పి అంతర్ధానమయ్యారు. అక్కడే అయ్యప్ప స్వామిగా ఆయనకు భక్తులు నిత్యం పూజిస్తున్నారు.